మిస్బా మోసెస్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో అర్హులైన పేదలకు ఉచితంగా దుప్పట్లు, మస్కిటో కాయిల్స్ అందజేశారు. విశాఖలోని దొండపర్తిలో గల సింకా గ్రాండ్ హోటల్లో సొసైటీ వార్షికోత్సవం పురస్కరించుకుని నగరానికి చెందిన ప్రముఖుల చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, నమస్కారం. ఈరోజు మిస్బా వెల్ఫేర్ అసోసియేషన్ ఈ వార్షికోత్సవం ఎంఎస్ ఖాన్ గారి జ్ఞాపకార్థం ఇక్కడ ఏర్పాటు చేసేవండి మన సింకా గ్రాండ్ హోటల్లోను. ఈరోజు ఈ కార్యక్రమానికి సిటీలో ఉన్నటువంటి ప్రముఖులు విఐపీలు అందరూ వచ్చారు. అదేవిధంగా ఈరోజు ఆయన జ్ఞాపకార్థంగా ఒక 50 మందికి బట్టలు, తర్వాత ఫుడ్ అది పంచిపెట్టడం జరిగింది. వివిధ ఏరియాల నుంచి వచ్చారు. న్యూ కాలనీ, అలిపురం నుంచి, కద్దూరు నుంచి వచ్చారు. వాళ్ళకు పంచడం జరిగింది. మిస్బా ఇంతకుముందు 2004లోను సుమారు 17 సంవత్సరాల క్రితం మిస్బా స్థాపించి ఉండండి. ఇది ఎంఎస్ ఖాన్ గారు, ఎంఎస్ ఖాన్ గారు బిహెచ్పిలో ఇంజనీర్ చేశారు. ఆ తర్వాత ఆయన గల్ఫ్లోను పనిచేశారు. వారు సేవ చేశారు. వారి తరఫున ఎంఎస్ ఖాన్ గారు అమ్మాయి, వారి కూతురు షేరింగ్ ఖాన్ చేపడుతున్నారండి. ఇది ముఖ్యంగా ఏంటంటే ఈ 17 సంవత్సరాల నుంచి మన మెయిన్, నేను వైస్ ప్రెసిడెంట్ అండి అసోసియేషన్. తర్వాత మన అల్తాఫ్ బేగ్ గారు వారి బ్రదర్ అండి. 15 సంవత్సరాల నుంచి మొత్తం ఈ రూరల్ విలేజ్ అంటే పెద్దబొదిగాలు, జనబొదిగాలు, దొడ్డుగల్లు, అప్పలపాయకరాపేట, తర్వాత ఇటువంటి రామకృష్ణాపురం, అక్కడ బోర్వెల్లు, తర్వాత మన మసీదులకి బోర్వెల్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మన మసీదులకి జానీ నమాజులు, తర్వాత మన ఫ్రిడ్జ్లు, ఫ్యాన్లు, కుర్చీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు ముస్లిం మసీదులు కాకుండా వనపస్తాపురం, తర్వాత మన ఓల్డ్ ఏజ్ వరకు కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రిడ్జ్లు కూడా మన కేజీహెచ్, తర్వాత చెస్ట్ హాస్పిటల్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి మొత్తం ఈ విశాఖపట్నంలోను. అలాగే 3 సంవత్సరాల నుంచి బొద్దం విలేజ్, ఆ పక్కన చుట్టుపక్కల 25 గ్రామాలు ఉన్నాయి. జామి, ఎస్కోట, తర్వాత పక్కపక్క విలేజ్లు ఉన్నాయి. అక్కడ కూడా ఇక్కడ పేదవారికి అందరికీ మన ముస్లింతో సంబంధం లేకుండా అందరికీ అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. మన హట్ పూర్వీల్సుల మీద తారాపాలు, తర్వాత రంజాన్ మాసంలోనూ వాళ్ళకి రంజాన్ మాసంలోనూ ఇస్తారు. తర్వాత శైలి ఏర్పాటు చేస్తారు. పేదలకు కూడా బియ్యం పంచిపెడతారు. ఇక్కడ కూడా రంజాన్ మాసంలోనూ పేదలకి 150 కిట్లు ఇస్తున్నారు. గోధుమలు, తర్వాత రైసు, అది 150 ఏమో బొద్దం ఏరియా విలేజ్, 150 సిటీ ఏరియాలను, అల్లిపురము ప్రతి సంవత్సరం అల్లిపురము, తర్వాత పెద్దూరు, చెన్నూరు, తర్వాత మన న్యూ కాలనీలో కూడా ఇస్తున్నారు. ఇట్లా సోషల్ సర్వీస్ చేస్తున్నారు. ఇందులో కూడా మన కార్యకర్తలు అయ్యి ఉన్నారు. వాళ్ళు మన ఇబ్రాహిం గారు సెక్రటరీ, తర్వాత మన జబ్బారు, తర్వాత రబ్బానీ, తర్వాత మన రామారావు గారు, తర్వాత మన బాషా గారు, ఇలాగ మన కమిటీ మెంబర్లు ఉన్నారు. వాళ్ళు వర్క్. నమస్తే అండి, నా పేరు షేక్ బాషా. నేను మిస్బా మోజెస్ వెల్ఫేర్ సొసైటీ వాలంటీర్ని. ఈ మిస్బా మోజెస్ వెల్ఫేర్ సొసైటీ అనేది ఏమిటంటే 2017లో ఎంఎస్ ఖాన్ గారు స్థాపించారు. ఆయన వార్షికోత్సవం సందర్భంగానే ఈరోజు ప్రోగ్రాం పెట్టాం. ఈ మిస్బా వెల్ఫేర్ సొసైటీ అంటే ఏంటంటే కుల మతాలకు అతీతంగా, అంటే ఒక కులం కానీ మతాలు చూడకుండా అందరికీ కూడా నిష్పక్షపాతంగా నిజంగా వీళ్ళు అర్హులైతే, వాళ్ళు పేదవాడైతే వాడికి ఆ సర్వే చేసి వాళ్ళకి అనేది ప్రతీదీ కూడా వాళ్ళకి అందజేస్తారు. ఒక ఎడ్యుకేషన్ పరంగా కానీ, అలాగే చిన్న ఇప్పుడు విలేజెస్లో పేదవాళ్ళు ఉంటారు. ఆ పేదవాళ్ళు ఏంటంటే వాళ్ళకి వృత్తులు ఉంటాయి, కుల వృత్తులు ఉంటాయి, కానీ వాళ్ళకి స్తోమత ఉండదు. సో అలాంటి వాళ్ళని మేము ఏం చేస్తామంటే సర్వే చేసి విలేజ్లోకి వెళ్ళి సర్వే చేసేసి వాళ్ళకి ఒక పాన్ షాప్ అయితే పాన్ షాప్, వాళ్ళకి ఏదైతే ఉందో ఆ వృత్తిని మేము ప్రోత్సహిస్తున్నాం మన మిస్బా మోజెస్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా. అలాగే ఒకటేనే కాదు, మసీదుల దగ్గర, అలాగే దేవాలయాలు, మసీదులనే కాదు, ఈ యొక్క మిస్బా మోజెస్ వెల్ఫేర్ సొసైటీ ఏంటి అంటే ప్రతి వాడికి కూడా చారిటీ అందజేస్తాం అనమాట. సేవా కార్యక్రమాలు చేస్తాం. ఇలాగే విశాఖపట్నం మనకి బొద్దం గ్రామంలోని, అలాగే బొబ్బిలి, అటు విలేజెస్లో ఎవరైతే పేదవారు ఉన్నారో వారందరినీ కూడా గుర్తించి వాళ్ళకి మా చేతనంత సహాయం చేస్తాం. ఈరోజు కడలి ఇస్లామిక్ న్యూస్ గైడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రోత్సహించాలని మనవి.